కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 గంటల మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఇవాళ ఏపీలో చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మరి తీరం దాటింది, వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటినప్పటికీ కూడా మత్స్యకారుల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని జిల్లాలకు హై అలర్ట్ కొనసాగుతోంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా సముద్ర వాతావరణం అలజడిగానే కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అయితే ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరాంధ్రకు అలాగే దక్షిణ ఒడిశాకు మధ్య తీరం దాటడంతో దీని ప్రభావం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరొక రోజు అంటే రానున్న 24 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. వాతావరణ నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరొక 24 గంటల పాటు కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అల్లూరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. అలాగే మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు వెల్లడించారు. నంద్యాల, కర్నూలు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలకు కూడా ఆస్కారం ఉంది. అయితే ఇప్పటికే వీధులన్నీ కూడా వాగులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన 5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో చాలా విషాదకరమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారీ వర్షాలకు 10 మంది వరకు మృత్యువాత పడ్డారు. అలాగే చాలా చోట్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతుంది. రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, గోదావరి నదీ పరివాహక ప్రాంతం కావచ్చు, అలాగే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికీ కూడా వాతావరణ శాఖ సూచిస్తూ వస్తుంది. ఎందుకంటే నదులు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలోనే వరద కూడా వచ్చేటువంటి ముప్పు ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఓకే అనిల్, థ్యాంక్ యూ. భారీ వర్షానికి గుంటూరు బస్టాండ్ నీట మునిగింది. బస్సులన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తుఫాను ప్రభావం గుంటూరు మీద చాలా బాగా పడినట్టుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పూర్తిగా అతలాకుతలంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 15 నుంచి 20 వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో పూర్తిగా ఎక్కడికక్కడ రాకపోకలైతే తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మనం ఇప్పుడు గుంటూరు బస్టాండ్లో ఉన్నాం. గుంటూరు బస్టాండ్ పూర్తిగా చెరువును తలపిస్తుంది. పూర్తిగా మనం ఇక్కడ కనుక విజువల్స్లో చూస్తే బస్సులన్నీ బస్టాండ్లో ఉన్నాయి. దాదాపు 4 అడుగుల మేర బస్టాండ్లో నీరు వచ్చి చేరింది. దీంతో పూర్తిగా ప్రయాణికుల్ని లోపలికి రానివ్వట్లేదు. బయటే కొన్ని బస్సులు ఉన్నాయి. తాత్కాలికంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లో బస్టాండ్ బయట నుంచే ప్రయాణికుల్ని ఇతర ప్రాంతాలకి పంపిస్తున్నారు. మేజర్గా దాదాపు ఒక 100 బస్సుల వరకు బస్టాండ్లోనే పూర్తిగా బస్టాండ్కి పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బస్సులు కూడా దాదాపు 4 అడుగుల మేర మునిగిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, బస్టాండ్లోకి ఎవరూ రావద్దు. ఎవరైనా ఇతర ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్టాండ్ బయట బస్సులు ఏర్పాటు చేశాము, వాటి ద్వారా మీ గమ్యస్థానానికి చేరాలని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా గుంటూరులో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. దాదాపు 15 కాలనీలు పూర్తిగా నీట మునిగాయనే చెప్పుకోవచ్చు. అందులో చంద్రబాబు కాలనీ కానీ, కేవీపీ కాలనీ, ఇతర కాలనీలన్నీ పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఇళ్లలోకి కూడా వాటరు
వచ్చి చేరింది. పూర్తిగా అస్తవ్యస్తంగా గుంటూరు మారిపోయిందని చెప్పుకోవచ్చు. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. బ్యాక్ టు న్యూస్. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,67,360 క్యూసెక్కులు ఉంది. బ్యారేజ్ మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి చూడొచ్చు. పై నుంచి భారీగా వరద నీటి పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా అప్పుడు 6,05,000 క్యూసెక్ల వరకు కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం బ్యారేజ్కి సంబంధించిన అన్ని గేట్లను ఎత్తేశారు. పైనుంచి భారీగా వరద అయితే వస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరొక 1,00,000 వరకు కూడా ఈ వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లాకు వర్షాలు అయితే కూడా తగ్గే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్దిసేపట్లో విజయవాడలో కూడా భారీ వర్షం కురిసేలాగా వాతావరణం అయితే మారిన పరిస్థితి కనబడుతుంది. పైనుంచి వస్తున్న వాటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లా, అటు కృష్ణా జిల్లా కావచ్చు, అటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన 2 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ నదీ పరివాహక ప్రాంత ప్రజలను అలాగే రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక ప్రస్తుతం చూస్తే కనుక విజయవాడలో వర్షం కూడా మొదలైన పరిస్థితి కనబడుతోంది. విజయవాడ నగర పరిధిలో ఉన్న అనేక కాలనీలు ఇప్పటికే జలమయం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. నందిగామ అలాగే జగ్గిపేట నియోజకవర్గాల పరిధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గడిచిన 2 రోజులుగా చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా వత్సవాయి మండలంలో 32 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇక కంచికచర్లలో నిన్న ఒక్కరోజే 12 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్లకు పైబడి వర్షం నమోదైంది. దీంతో పైనున్న వాగులు వంకలు కూడా అన్ని పొంగి పొర్లుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తుందో ఆ నీరు కూడా కృష్ణా నదికి వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.